డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. నమ్మకం, స్నేహం డబ్బు ముందు తేలిపోతున్నాయి. కొన్నేళ్లుగా కార్ డ్రైవింగ్కి వస్తున్న వ్యక్తి బంగారం వ్యాపారిని హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పార్వతీశం గుప్తా మర్డర్ వెనుక కోట్ల రూపాయలు బంగారం కొట్టేయాలన్న ఆలోచనతో కేటుగాళ్లు ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన గోల్డ్ వ్యాపారి పోట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను దారుణంగా హత్య చేశారు. వినాయక చవితి ముందు రోజు గోల్డ్ ఖరీదు చేసేందుకు విశాఖ వెళ్లిన గుప్తా చాలా రోజుల వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు. బంగారం ఖరీదు చేయడం కోసం పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వెళ్లడం, గోల్డ్ తీసుకుని రావడం, వ్యాపారులకు ఇచ్చి కమిషన్ తీసుకోవడం పార్వతీశం గుప్తా వృత్తిగా ఉంది. ఇటీవల అదే పనిలో తాను వెళ్లిన సమయంలో తనతో పాటే ఉన్న కారు డ్రైవర్ అతన్ని దారుణంగా హత్య చేశాడు. మేము ఇదంతా 29 మార్నింగే పోలీస్ కంప్లైంట్ చేశాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు. చేసి డ్రైవర్ని పిలిచారు. ఆయన చెప్పింది మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వకపోతేసరికి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇక్కడెక్కడో వ్యవసాయ కాలువలో పడేశాను, చంపేసి ఎవరో వేరే ఫ్రెండ్ సహాయంతో అని చెప్పాడంట. పోలీసులు 2 రోజుల నుంచి ఆ కాలువలో గాలిస్తున్నారు. ఈరోజు కూడా అలాగే వెతుకుతుంటే బాడీ ఒకటి దొరికింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి చెక్ చేసుకున్నాం, చూసాము. ఆయన మీద ఆధారపడి పెళ్లి కాని వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. పార్వతీశం గుప్తా హత్య కేసులో పోలీసులు కారు డ్రైవర్ని అనుమానించారు. డ్రైవర్ సంతోష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీకాకుళంలోని మారుతి షోరూం సమీపంలో కార్ డెకర్స్ షాప్ నిర్వహిస్తున్న అతడి స్నేహితుడు రాజు పేరు బయటికి వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అతన్ని వారు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని శ్రీకాకుళం రూరల్ మండల ప్రాంతంలోని పాత్రుని వలస రోడ్డులో ఉన్న గెడ్డలో పడేశారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులను విచారించగా ఇచ్చిన సమాచారం మేరకు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నర్సన్నపేట, శ్రీకాకుళం రూరల్ పోలీసులు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి పాత్రుని వలస రోడ్డులో ఉన్న గెడ్డె ప్రవాహంలో మృతదేహం కోసం గాలించగా చివరికి పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. పార్వతీశం గుప్తా మృతదేహాన్ని ఒడ్డుకు తీశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గుప్తా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బంగారం వ్యాపారి పార్వతీశం గుప్తా హత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 గంటల సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు ఇక్కడ పెదపాడు దగ్గర గడ్డలో డెడ్ బాడీ ఉందని తెలియగా వాళ్ళు వచ్చి చూశారు. అతను గుప్తా గారని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా బంగారం కొనడానికి ఆయన వైజాగ్ వెళ్ళారు కనుక రిటర్న్లో వస్తున్నప్పుడు ఎవరైనా గుర్తులేని వ్యక్తులు ఆయన్ని చంపేసి బంగారాన్ని తీసుకుని ఆ గడ్డలో పడివేసినట్లు వాళ్ళకి అనుమానం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. డెడ్ బాడీని ఇంక్వెస్ట్ పిఎం కంప్లీట్ చేస్తున్నాం. ఈ కేసులో కారు డ్రైవర్ సంతోష్ కీలకంగా ఉన్నాడు. పార్వతీశం హత్య తర్వాత అతడు బంగారాన్ని తీసుకుని వెళ్లాడు. అందులో కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో టూర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. అటు శ్రీకాకుళంలో రాజుని కూడా పోలీసులు విచారించారు. ఇప్పటికే కొంతమేరకు బంగారాన్ని రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.